హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వరల్డ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాను. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ఓకేనా? ఈరోజు రెసిపీ వచ్చేసి బగారా రైస్ చేస్తున్నాను. సింపుల్గా, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎక్కువ ఖర్చు కూడా ఏం ఉండదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి, ఓకేనా? స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొంచెం అంత ఒక స్పూన్ గీ యాడ్ చేశాను. ఆయిల్, గీ లేకపోయినా నో ప్రాబ్లం, ఆయిల్ తోటైనా చేసేసుకోవచ్చు. హీట్ అయ్యాక పుదీనా వేస్తున్నా. పుదీనా ఫస్ట్ వేసుకోండి ఆయిల్లో. ఎప్పుడైనా కొంచెం పుదీనాను ఫ్రై చేస్తే ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది మనకి. బగారా అన్నం చేయాలంటే ఏం అవసరం లేకపోయినా పర్లేదు, కానీ పుదీనా అయితే కంపల్సరీ ఉండాలి కదా ఫ్రెండ్స్. హోల్ గరం మసాలా, బగారా సామాన్లు అన్నీ వేసేసా. క్వాంటిటీ వచ్చేసి కేజీ చేస్తున్నాను కిలోకి. ఆనియన్, పచ్చిమిర్చి, నా దగ్గర ఒక క్యారెట్ ఉంటే క్యారెట్ వేసా, లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు. కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసి అంత ఆగమాగం చేయకండి. ఇట్లా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది. కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నా. చికెన్ కర్రీ వండుకున్నామంటే కంపల్సరీ బగారా రైస్ అయితే వేసుకుంటాం మేము. మాకు చాలా ఇష్టం. మాలాగా మీకు కూడా, మీలో ఉన్నారా ఎంతమందికి మీకు కూడా ఈ కాంబినేషన్ ఇష్టమో నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి, ఓకేనా? బగారా చికెన్ కాంబినేషన్ నచ్చిన వాళ్ళు కంపల్సరీ నాకు మెసేజ్ పెట్టండి. ఫ్రై అయింది కదా, ఇప్పుడు అల్లం వెల్లిపాయల పేస్ట్ యాడ్ చేసుకున్నా. అల్లం వెల్లిపాయల పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. రైస్ని అయితే ఒక గంట సేపు ముందే నానబెట్టుకొని ఉంచుకోండి ఫ్రెండ్స్. అప్పుడు రైస్ బాగా వస్తుంది, స్మూత్గా ఉంటుంది, మంచిగా తొందరగా కుక్ అవుతుంది, బాగుంటుంది. ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోండి. అట్లా నేను ఆల్రెడీ కౌంట్ చేసి అందులో పోసేసాను, అందుకే డైరెక్ట్ యాడ్ చేస్తున్నా. ఒక గ్లాసు రైస్కి వచ్చేసి 2 గ్లాసెస్ వాటర్. సాల్ట్ యాడ్ చేస్తున్నా, టేస్ట్ సరిపడా. సాల్ట్ మాత్రం చెక్ చేసుకోండి. కర్రీలో అంటే అయిపోయినాకన్నా కలుపుకుంటాం, కానీ రైస్లో కలుపుకోలేము కదా. చూసారా, పొంగొచ్చింది కదా. ఇప్పుడు ఆ రైస్ని యాడ్ చేసుకున్నాం. నేను మామూలు రైసే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, బాస్మతి రైస్ ఏం తీసుకోవట్లేదు. మంచిగా కలిపేసి మూత పెట్టేసేయండి.
చూసారా, చాలా బాగా అయింది కదా. రైస్ అనేది దేనికి అది సపరేట్గా ఉంటుంది, గడ్డలకు కాకుండా నానపెట్టుకొని వండుకోండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చూసారు కదా, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒక చిన్న కామెంట్ చేయండి, ఓకేనా.